చచ్చిపోయాడు రా, ఓడిపోయాడు రా, ఆగిపోయాడు రా. ఎన్ని మాటలు చెప్పాడు రా 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఎన్ని మాటలు చెప్పాడు రా, ఎన్ని మాటలు చెప్పాడు. ఓడిపోయాడు, ఆగిపోయాడు, కుళ్ళిపోయాడు. గెలిచాం అన్న కైప వీళ్ళందరూ. జుజుక్కని ఒక కామెంటేటర్ ఏమని రాశాడంటే ఇలా రాశాడు, వాళ్ళందరూ అలా అసలు ఆ రోజు అంతా ఒక పారాఫ్రేజ్ ఒక స్క్రీన్ మీద వెళ్తే వీళ్ళందరూ పిల్లల దగ్గరికి వెళ్ళారట. పిల్లల దగ్గరికి వెళ్ళి ఎవరో అన్న కైప మొత్తం వీళ్ళందరూ వెళ్ళిపోయి అదే మరి 3 రోజులు వేస్తానన్నాడు, శిష్యులు దాచేస్తారు, దాచేసి లేచాడని చెప్తారు, ఏదో చేద్దాం. ఏం చేద్దాం, రాయి పెట్టాయి, పెద్ద రాయి పెట్టేశారు. సరిపోదు మరి ఏం కావాలి, సైన్యాన్ని పెట్టాయి, మరి అది కూడా సరిపోదు, మరి ఇంకేం కావాలి, ముద్ర వేసేయి. ఏక లోపలికి వెళ్తే ఏక బయటికి రాదు. గెలిచాం, ఓడిపోయాడు, కుళ్ళిపోతున్నాడు, చచ్చిపోయాడు. ఎన్ని మాటలు చెప్పాడు 3.5 సంవత్సరాలు. మౌనంగానే ఉన్నాడు. శుక్రవారం రాత్రి తెల్లారింది. ఎన్ని చెప్పాడు, వచ్చాడు బయటికి, రాలేడు రా, అయిపోయింది పని అయిపోయింది, కుళ్ళిపోతున్నాడు, మౌనంగానే ఉన్నాడు. శనివారం మధ్య మౌనంగానే ఉన్నాడు, శనివారం సాయంత్రం మౌనంగానే ఉన్నాడు. ఓడిపోయాడు, ఆగిపోయాడు, చచ్చిపోయాడు. అడుగు కుళ్ళు పట్టేస్తున్నాడు. అడుగు మనమే గెలిచాం, విక్టోరియస్. శనివారం మధ్యాహ్నం, శనివారం సాయంత్రం మౌనంగానే ఉన్నాడు. కొట్టిన వాడు చూస్తూనే ఉన్నాడు, ఉమ్మేసిన వాడు చూస్తూనే ఉన్నాడు, కొరడావాడిని వాడు చూస్తూనే ఉన్నాడు, మేకులు కొట్టిన వాడు చూస్తూనే ఉన్నాడు, అని ఉమ్మేసిన వాడు చూస్తూనే ఉన్నాడు, ఎవండే వస్త్రాన్ని లాగిన వాడు చూస్తూనే ఉన్నాడు, బల్లెపు పోటు పొడిచిన వాడు చూస్తూనే ఉన్నాడు, చేదు చిరకనిచ్చిన వాడు చూస్తూనే ఉన్నాడు. శనివారం మౌనంగా, శుక్రవారం మౌనంగా, అలాగే ఆదివారం తెల్లారుచుండగా హలో అప్పుడు దాకా మౌనంగా ఉన్న ఆయన ఎలా లోపలికి వెళ్ళాడో అలా దర్జాగా బయటకు వచ్చేసాడు. మనం ఆరాధిస్తున్నాము. కొడితే మంచి చప్పట్లు కొట్టాలి, ఎప్పుడు దెబ్బలు కాదు. ఏసైకి చప్పట్లు కొడితే నెంబర్ 1 గట్టిగా కొట్టాలి. అంటే చప్పట్లు ఆగకూడదు, చప్పట్లు కొడుతూ ఏసై అని కేక వినపడాలి, ఆర్పాటం వినపడాలి గట్టిగా. అంతేనా? ఇంకా స్వరం ఎత్తి చెప్పాలి గట్టిగా ఏసయ్యా అని. మీ చప్పట్ల కన్నా స్వరాలు ఇంకా గట్టిగా వినపడాలి. అలాగని చప్పట్లు సౌండ్ తగ్గించకూడదు. చప్పట్లు కొడుతూ ఏసయ్యా, చప్పట్లు ఏసయ్యా, 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ఏసయ్యా. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. స్వరాలు వినపడాలి, వినపడాలి, వినపడాలి. యేసయ్యా అని పలుకుతుండగానే, ఇంకా గట్టిగా పలుకుతుండగానే, పలుకుతుండగానే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దాకా మౌనంగా ఉన్నాడు. తెల్లారుతుండగానే అలా లోపలికి వెళ్ళాడు, అలా బయటకు వచ్చేసాడు. పావులు ఒక పారాఫ్రేజ్, దాన్ని ఒక కామెంట్ అంటే ఒక పిక్చరైజ్ చేసి చెప్పాడు. ఒక పిక్చరైజ్ చేస్తే ఇలా ఉంటుందని. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళారట పిలా దగ్గరికి. ఒక్కొక్కటి చెమటలెట్టే, అది యారా ఏంటి చెమటలెట్టే అతనే, ఏం లేదండి. ఏమైంది? ఏం లేదండి. ఏదో తేడా వచ్చిందని మొహ, ఏం లేదండి. అంటే అలాగ ఉన్నారు, ఏం లేదండి. శుక్రవారం ఊపలేదు, ఏం లేదండి. ఏం మూమెంట్ తగ్గింది, ఏం లేదండి. చెప్పండి ఏదో అయింది, ఏమి లేదండి. రాయి అక్కడే ఉందండి, ఉందండి. సైనికులు ఉన్నారండి, ముద్ర ఉందండి, మరేం కట్టున్నారు, అన్నీ అక్కడే ఉన్నాయండి. కానీ ఆయన మాత్రం అక్కడ లేడండి. ఆయన తాను చెప్పినట్లు లేచి ఉన్నాడు. ఆయన సాక్ష్యం ఇచ్చారు. ప్రభుని స్తుతించండి గట్టిగా. మన రాజు లేచి ఉన్నాడు. బండ నిలవలేకపోయింది ఆయన ముందు. చప్పట్లు కొడుతూ పిలవాలి యేసయ్యా అని. ముద్ర నిలవలేకపోయింది ఆయన ముందు. సైనికులు నిలబడలేకపోయారు ఆయన ముందు. మీరు ఎవరైతే ప్రభుని చప్పట్లు కొడుతూ స్తుతిస్తున్నారు, మీ ముందున్న రాళ్ళను కూడా దేవాదేవుడు తొలగించబోతున్నాడు. మీ కుటుంబాల్లో అడ్డుగా ఉన్న కొండలు కూడా తొలగిపోబోతున్నాయి. బిగ్గరగా స్వరమెత్తి చప్పట్లు కొడుతూ ఆమేన్ అంటుండగానే పరిచయంలో చాలా బండలు తొలగిపోబోతున్నాయి. మన రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలు చాలా బండలు దేవాదేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రాత్రి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన అక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగానే దేవునికి స్తోత్రం. అడిగి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులైతే ప్రభుని స్తుతిసి ఒక్క చిన్న మాట ప్రభుని స్తుతిద్దామా. ప్రభువా నువ్వు ఎంత మంచి దేవుడు నాయన అంటే హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక సూచన, ఆయనలా ఎదురు చూడాలి మనందరం. ఆయన కోసం ఎదురు చూడాలి.
అయితే ఈ రోజుల్లో జరుగుతున్న ఒక చిన్న ఇది చూద్దాం. మార్క్స్ వార్త 14 కొద్దాం.